యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశంలో 6వ భాగంగా జీవపు డంబమునకు ఉపవాసము. జీవపు డంబం అంటే ఏంటి? ముందు అది తెలియాలి కదా. నేను కూడా ప్రభుని అడిగాను, జీవపు డంబం అంటే ఏంటి ప్రభా అంటే, నీకున్న ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, తెలివిని బట్టి, అధికారాన్ని బట్టి అతిశయించడం అన్నమాట. సైతాన్ లక్షణాలు ఎజెకియెల్ గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుందండి. ఇవన్నీ సైతాన్కు ఉంటాయన్నమాట. సైతాను హృదయంలో గర్వించాడు, చాలా తెలివైన వాడను అని గర్వించాడు. దానియేలు కంటే తెలివైన వాడను. ఆ తెలివితో చాలా వ్యాపారం చేసి చాలా సంపద కూడబెడతాడు. అందువల్ల గర్వపడతాడు, తెలివిని బట్టి గర్వపడతాడు. ఆ తెలివితో వ్యాపారం చేసి చాలా సంపన్నుడు అవుతాడనమాట. ఆ సంపదని బట్టి గర్వపడతాడు. ఆ తర్వాత చాలా అందంగా ఉంటాడండి, అందగాడనమాట. అందువల్ల అందాన్ని బట్టి గర్వపడతాడనమాట. అప్పుడు ఏమనుకుంటాడంటే, యెషయా 14 చదవాలన్నమాట. దేవునితో సరి సమానుడు అనుకున్నావు, మనల్ని సృష్టించిన సృష్టికర్తతో మనం ఎలా సమానం అవుతామండి? ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం ఈ భూమి మీద చిన్న మిడతల్లాగా ఉన్నాం. పరలోకం నుంచి దేవుడు మనల్ని చూసినప్పుడు మనం మిడతల్లాగా కనబడతామంట. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది. చిన్న పురుగుల్లా కనబడతాం. నేను ఒక చిన్న మిడత అయితే నా తల ఎంత? అప్పుడు నా తలలో ఉన్న బ్రెయిన్ ఎంత చెప్పండి? మన ఎంత చిన్న వాళ్ళం, అల్పులం కదా. కానీ నేను దేవునితో సరి సమానుడు అనుకుంటాడు. దేవుని కంటే పైన, తారలకి పైన నా సింహాసనాన్ని వేసుకుంటాను. అప్పుడు తన క్రింద ఉండే 3వ వంతు దూతలు తన్ను ఆరాధిస్తాయి అని అనుకుంటాయన్నమాట. అందువల్ల సైతాన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట యెషయా. మిలమిల మెరియు వేగు చుక్క, తేజో నక్షత్రం అన్నమాట. తేజో నక్షత్రమా లూసిఫర్, నీవు ఎలా కూలిపోయావు? ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవాడవు కదా, నీవు సర్వ సంపన్నుడవు. దేవుడు నీ కొరకే కదా మణులు మాణిక్యాలు సృజించారు. ఇప్పుడు నువ్వు ఎట్లా పడిపోయినావు అంటే, నీవేమనుకున్నావంటే నీ హృదయంలో గర్వించావు అన్నమాట. హృదయంలో నుంచే గర్వం పుడుతుంది అండి. గర్వించావు, నేను తారలకి పైన సింహాసనాన్ని వేసుకుంటాను, దేవునితో సరి సమానుడు అనుకున్నావు. దానియేలు కంటే తెలివైన వాడని అనుకున్నావు. ఆ తెలివితో వ్యాపారాలు చేసి చాలా సంపదలను కూడబెట్టి చాలా గర్వం వచ్చేసింది సంపద వల్ల. ఇంకా నీకు చాలా అందం ఉండడం వల్ల నీకు గర్వం వచ్చేసింది. అందువల్ల పరలోకం నుంచి నువ్వు కూలద్రోయబడ్డావు. దర్శన గ్రంథం ప్రకటన 12లో ఉంటుంది. 7 నుంచి చదివితే, అంతటా దేవలోకంన యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు అతిదూత మిఖాయేలు ఈ లూసిఫర్, తేజో నక్షత్రం అనే దూతతో యుద్ధం చేసి ఆ దూతని పడద్రోశాడు. ఆ దూత క్రింద ఉన్న 3వ వంతు దూతల్ని కూడా పడద్రోశాడు. అప్పుడు ఆ దేవుని సన్నిధిలో నుంచి పడద్రోయబడిన తర్వాత, ఇది పరలోకం అంటే 3వ హెవెన్ అంటారండి. మనం భూమి మీద ఉన్నాం, ఇది మొదటి హెవెన్, ఇది 2 అన్నమాట, ఆకాశమండలి. ఇక్కడ పడద్రోయబడ్డాయి. అప్పటి నుంచి ఈ తేజో నక్షత్రం పేరు ఏంటి అంటే సాతాను, సర్పము అని పిలువబడుతున్నాడు అనమాట. పడిపోయిన మిగతా ఉన్నాయి కదా దూతలు, అవి పిశాచాలు, అపవిత్రాత్మలు, దయ్యాలు అని పిలువబడుతున్నాయి. అయ్యో, ఇప్పుడు భూమికి అనర్థము అంటున్నారనమాట పరలోకంలో ఉన్నవాళ్ళు. దేవలోకం సంతోషించాలి, సైతాన్ పడిపోయాడు, కానీ భూమికి చాలా శ్రమ. ఎందుకంటే మీ మీద వచ్చి పడ్డాడు కదా, ఈ సాతాను దూతలు మీ మీద వచ్చి పడ్డాయి. ఏ గర్వంతో పడిపోయాడో సాతాను, మనలోని కూడా గర్వాన్ని ప్రవేశపెట్టి మనం
కూడా పడిపోవాలి, దేవుని సన్నిధిలో నుంచి దేవుని బిడ్డలుగా ఉండకూడదు, తన దగ్గర వచ్చి ఆ గర్వంతో పడిపోయి సాతానికి బానిసలు కావాలి. అదే అన్నమాట ఆయన దుష్టమైనటువంటి ఆలోచన అది. కనుక మనకెప్పుడు గర్వం రాకుండా మనం ఉండాలండి. యేసు ప్రభులాగా నా నుంచి నేర్చుకోనండి మీరు, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను. మత్తయి 11:29 ఇక్కడ ఉండాలండి. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. హంబుల్గా ఉన్నవాళ్ళంటే వినయం అన్నమాట. నా నుండి నేర్చుకోనండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను. వినయం అంటే వినయం ఉన్నవాళ్ళు ఇతరులకి సేవ చేస్తారండి. ముందు వినయం అంటే దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్తం ఏంటంటే యేసు ప్రభు సేవ చేయాలని. ఫిలిప్పి 2 కూడా మనం ధ్యానించుకుందాం. సేవ చేయడానికి అన్నమాట. ఫిలిప్పి 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క వినయాన్ని గురించి రాస్తాడండి. 4 అధ్యాయాలు ఉంటాయన్నమాట అందులో. మొదటి అధ్యాయం దేవునికి కృతజ్ఞతలు చెప్తాడు. 2వ అధ్యాయంలో పౌలు ఫిలిప్పి 2లో యేసు ప్రభు యొక్క వినయాన్ని గురించి రాసి మీరు అలా ఉండాలి. 3వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే విలువలు అన్నమాట. పౌలుకి ఏంటి అంటే ఈ లోకమంతా చెత్త, లోక జ్ఞానమంతా చెత్త, నా క్రీస్తును గూర్చిన జ్ఞానముకై ఈ లోకాన్ని చెత్త, క్రీస్తే నాకు సర్వస్వం అంటాడనమాట. ఆయనే నా బంగారం, నా సర్వస్వం. ఆ తర్వాత 4వ అధ్యాయం ఏంటంటే ఆనందం. ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. ఆయన ఏమంటాడంటే క్రీస్తునందు నా జీవితం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అన్నమాట. ఆనందం, సంతోషం అంటే కొద్దిగా టెంపరీగా ఇది కొనుక్కుంటే ఫుడ్ ఈ లోక సంబంధమే. ఆనందము ఎల్లప్పటికీ ఉండేదన్నమాట. ఈ లేఖ రాసినప్పుడు రోమ్ చెరసాల్లో ఆయన గొలుసులతో బంధించబడి ఉంటాడండి. కానీ రాస్తున్నాడు యేసుక్రీస్తునందు నా జీవితం నాకు చాలా ఆనందంగా ఉంది. చెరసాల అయితే ఏంటి, సముద్రం అయితే ఏంటి, లేకపోతే అడవులైతే ఏంటి, నా లోపల క్రీస్తు ఉన్నారు, ఆయనని బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్తాడు. 4వ అధ్యాయం మీరు చదివితే, నేను కడుపు నిండా తిన్నా, కొంచెం తిన్నా, ఆకలేసిన అన్ని పరిస్థితుల్లో నేను సంతృప్తిగా ఉండుట అనే రహస్యాన్ని నేర్చుకున్నాను. ఈ లోకంలో ఒకరోజు అన్నం ఉంటుంది, అన్నం ఉండదు, ఒకరు ప్రేమిస్తారు, ఒకరు ప్రేమించరు, ఆకలేస్తుంది ఒకరోజు, అయినా పర్వాలేదు, ఇవన్నీ నన్నేం డిస్టర్బ్ చేయవు. నా లోపల యేసు ఉన్నారు, క్రీస్తు నాలో ఉన్నాడు, నేను ఆనందంగా ఉన్నాను. అలా మనం ఫిలిప్పీలకు రాసిన లేఖ నేను చాలా దాని నుంచి నేర్చుకున్నానండి. నేనేమనుకుంటా అంటే పౌలు నాకే లేఖ రాశాడు అనుకుంటాను. యేసు ప్రభు గురించి చదివితే నాతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటాను. నా యేసు, నా దేవుడు, నా భర్త, నా ప్రియుడు, నాకు అంతా ఆయననే, లోకమంతా నా ఆలోచనలు, నా హృదయం, నా జీవితం. అందువల్ల నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి యేసు ప్రభుని బట్టి. ఈ లోకంలో ఏ పరిస్థితి కాదనమాట. కనుకనే అంటాడు 4:14 ఫిలిప్పి 4:14 అండి, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. నాలో క్రీస్తు ఉన్నారు, ఆయన రోజు రోజు నన్ను బలపరుస్తున్నారు. ఆయన ఒక ఊటలాగా నాకు బలాన్ని విడుదల చేస్తున్నారు. కనుక నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఎగ్జామ్స్ రాసే పిల్లలు కూడా నేను చెప్తుంటాను, ఇది మీరు ఊరికే చెప్పుకుంటూ ఉండండి అని చెప్తాను అన్నమాట. అయితే ఇప్పుడు మరి ఈ యొక్క జీవపు డంబం అన్నమాట ఎక్కడ మనం నేర్చుకుంటున్నాం అంటే ఇప్పటివరకు అండి 1 యోహాన్, అంటే యోహాన్ రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వరకు మొత్తం సువార్త అక్కడ ఉందండి. యోహాను యేసు ప్రభు గుండెల మీద ఆనుకొని ఆ గుండెల్లో ఉన్నది రాశాడనమాట. ఏం రాశాడంటే, బిడ్డలారా మీరు ఈ లోకంను కానీ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళలో, కిందవి ప్రేమించే వాళ్ళలో పైన ఉన్న దేవుని మీద ప్రేమ లేదు, తండ్రి దేవుని మీద ప్రేమ లేదు.
ఊరికే పెదవులతో ఏదో 4 ప్రార్థనలు చేస్తుంటాం, కానీ ఈ క్రింద వాటిని ప్రేమించే వాళ్ళకి తండ్రి మీద ప్రేమ లేదు అని చెప్పి, ఈ క్రింద ఏమున్నాయంటే ఇవన్నీ ఈ శరీర వాంఛలు. శరీరం క్రింద మట్టి నుంచి వచ్చింది కదా, ఆత్మ వేరు, ఆత్మ పరలోకం నుంచి వచ్చింది. శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబము తండ్రి నుంచి రాలేదు, కానీ ఈ లోకాన్ని పరిపాలిస్తున్న సైతాన్ నుంచి వచ్చాయన్నమాట. అవి మనలో ఉన్నాయి అని అంటే మనలో ఆ పిశాచులు ఉన్నాయి అన్నమాట. దొంగల గుహ అంటారు యేసు ప్రభు. ఇవి తండ్రి నుంచి రాలేదు. పరలోక తండ్రి నుంచి ఏమొస్తాయంటే యేసు ప్రభులో ఏముంది? వినయం ఉంది కదండి, సాత్వికత ఉంది, క్షమాపణ ఉంది, ప్రేమ ఉంది. దేవుడు అంటే ప్రేమ అండి. ఆయనలో నీతి ఉంది, నీతి అన్నమాట. ఇవి దేవుడి నుంచి వచ్చేవి, ప్రేమ, నీతి, క్షమ, న్యాయం. సైతాన్ నుంచి వచ్చే ఏంటంటే శరీర వాంఛలు, ఇది తినాలి, ఇది త్రాగాలి, ఇలా వ్యభిచరించాలి, ఇలా పాపం చూడాలి, ఇలా దోచుకోవాలి, ఇలా గర్వాన్ని కలిగి ఉండాలి. గర్వము సైతాన్ యొక్క మొదటి లక్షణం అన్నమాట. అందుకే సామెతల గ్రంథం 16:18లో ఇలా రాస్తున్నారనమాట, పతనంనకు ముందు గర్వం నడుస్తుందంట. ప్రైడ్ గోస్ బిఫోర్ ద ఫాల్. ఒక వ్యక్తి పతనం అవ్వబోతున్నాడంటే అంటే దానికి ముందు ఏముంది అని అంటే ఇది పతనం అనుకోండి, ముందు గర్వం అన్నమాట. గర్వం ఉన్న చోట పతనం ఉంటుంది, ఆ వ్యక్తి పడిపోతాడనమాట. గర్వం ఉన్న వ్యక్తి మీరు ఎజికేల్ 28లో చూస్తే ఎట్లా ఉంటారంటే నేను, లేదా ఏషియా 14:12 అనమాట, నేను, ఇదంతా నాదే, ఇదన్నీ బిల్డింగ్స్ నేనే కట్టించాను, ఈ ఆస్తి అంతా నాదే, నేను, నా అందం చూడండి, నేను, నా తెలివి చూడండి, నా బైబిల్ జ్ఞానం చూడండి, నన్ను చూడండి, నేను 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 అని మాట్లాడతారండి. మీరు లూకా సువార్త 18:8 నుండి 18:8 మీరు ఇవి వాక్యం వినేటప్పుడు కొటేషన్స్ రాసుకోండి, దయచేసి రాసుకొని తర్వాత మీరు చదవండి. అక్కడ ఇద్దరు దేవాలయానికి వచ్చారంట. యేసు ప్రభువే చెప్తున్నారనమాట. ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి అనమాట. పరిసయ్యుడు దేవాలయం లోపలికి వచ్చాడు, సుంకరి దేవాలయం లోపలికి రాలేదండి, ద్వారం నుంచి కొంచెం లోపలికి వచ్చేసాడనమాట. ముందు పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, ఓ దేవా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశమ భాగాన్ని నీకు దేవాలయానికి నేను ఇస్తూ ఉన్నాను, నేను వ్యభిచారిని కాను, లోబిని కాను, నేను చూడండి, లోబిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, ఆయనని ఇంకా తక్కువ చేసి అట్లాంటి వాడను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, నేను 10వ వంతు దేవునికి ఇస్తున్నాను, నేను వ్యభిచారిని కాదు, నేను లోబిని కాదు, ఆ సుంకరి వంటి వాడని కూడా నేను కాదు. ఇదే అండి ప్రార్థన అంటే, దేవుని దగ్గర వచ్చి నేనని చెప్పుకోవడము. కానీ సుంకర్ ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఆయన రొమ్ము బాదుకుంటూ తల క్రిందికి దించాడంట, పైకి దేవుణ్ణి చూడడానికి సాహసించలేదంట. తల దించి రొమ్ము బాదుకుంటూ, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకటే మాట, పాపినయ్యా నేను, కానీ కరుణ చూపించు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, దేవుని యొక్క కృపని పొంది, పాప క్షమాపణ పొంది, దేవుని దీవెనలు పొంది ఇంటికి వెళ్ళింది ఆ సుంకరి కానీ పరిసయ్యుడు కాదు అని చెప్పి ముందులో ఏం చెప్తారంటే ప్రభు, కొంతమంది తాము మాత్రమే నీతిమంతులు, మిగతా వాళ్ళంతా నీచులు అనుకుంటారు. మా డినామినేషన్ మాత్రమే చాలా మంచిది, మేము మాత్రమే పరలోకానికి వెళ్తాం, మిగతా వాళ్ళందరూ నీచులు అని అనుకుంటారంట. ఒకవేళ అలా అనుకుంటే యేసుప్రభు ఏమంటారంటే, నేను ఆ నీచుల కొరకు, ఆ తప్పిపోయిన వాళ్ళ కొరకు, ఆ పాపుల కొరకే వచ్చానని చెప్తున్నారనమాట. ఇతరులని తక్కువ చేయకూడదండి, అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. యేసుప్రభు తన చివరి రోజు ఈ లోకంలో, మరి మార్కు 14 అండి, చివరి రోజు అంటే చివరి వారంలో బుధవారం రోజున బెతానియాలో కుష్ఠరోగి సిమోన్ ఇంటికి వెళ్ళి భోంచేస్తారండి. అసలు ఎంత తక్కువ స్వభావం కదా. మరి చేపలు పట్టుకునే పేదరు వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆయన వాక్యం బోధించినప్పుడు. ఒక్కొక్కటి యేసుప్రభుని చూస్తుంటే ఎంత తక్కువ స్వభావం. తన శిష్యుల కాళ్ళు కడుగుతారు కదా, అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి.
అయితే ఇప్పుడు మనం ఈ గర్వపడినటువంటి ఒక రాజుని గురించి ధ్యానించుకుందామండి. గొర్రెలు కాచుకునే వాళ్ళండి. అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు అన్నమాట. దావీదు నుంచి ఒక 20 తరాలు రాజులుగా ఉంటారండి. ఎందుకంటే దావీదుని బట్టి దేవుడు వాళ్ళ వంశాన్ని ఆశీర్వదిస్తారు. 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన దేవునికి ఆలయం కట్టాలనుకుంటాడనమాట. నాతాన్ ప్రవక్తకు చెప్తే అప్పుడు నాతాన్ ప్రవక్త కట్టమంటాడు, కానీ దేవుడు అంటారు, వద్దయ్యా, దావీదు యుద్ధం చేసి ఆయన చేతులు రక్తసిక్తమయ్యాయి, ఆ చేతులతో నా పరిశుద్ధమైన ఆలయం కట్టొద్దు, ఆయన కొడుకు కడతాడులే, నాకు ఆలయం కట్టాలనే ఒక ఆలోచన ఎవ్వరికీ రాలే ఇంతవరకు, న్యాయాధిపతులకు కానీ సౌలు రాజుకు కానీ. కానీ దావీదు హృదయం ఎప్పుడు నా కోసం చేయాలి కనుక దావీదుకి చెప్పు, నేనే ఆయనకి మందిరం కడతాను. ఏంటి అనంటే గొర్రెల వంశం వీళ్ళది, గొర్రెల కాపర్లు, కానీ దావీదు నుంచి ఇంకా తరతరాలు ఆయన కడుపులో పుట్టిన వాళ్ళనే రాజులుగా నేను చేస్తాను అని చెప్పు అంటే అప్పుడు నాతాను వచ్చి చెప్తాడు, ఇలా చెప్పారు దేవుడు అంటే అసలు దావీదు హృదయం కదిలిపోతుందండి. ఎంత నేను ఏ పాటి వాడను ప్రభా, ఇంట్లో కూడా ఆయనకు ఒక విలువ లేదు, వాళ్ళ నాన్న విలువ ఇవ్వాల, మిగతా కొడుకుల్ని చదివించి నన్ను గొర్రెలు కాయడానికి పంపిస్తాడు తెలియలేనోడని. అంత రిజెక్షన్ అనమాట. వరల్డ్స్ రిజెక్షన్ ఈజ్ గాడ్స్ సిలెక్షన్. కానీ దేవుడు ఆయనని చూడండి, ఆయననే కాదు ఆయన సంతానాన్ని రాజుల్ని చేస్తా అంటే దావీదు, అయ్యా నేనే పాటి వాడను, అయినా కూడా ఇది నీకు పెద్దది కాదు, నువ్వు మాట ఇచ్చావంటే నిలుపుకునే దేవుడవయ్యా, నీ కృప వలన ఈ దాసుని వంశం సదా వర్ధిల్లునుగాక. ఆయన రాజు కానీ ఏమంటున్నాడంటే దాసుడు అంటున్నాడు అనమాట. అందువల్ల దావీదు పిల్లలు 20 తరాలండి దావీదు కలిపితే. సొలొమోన్ రాజు దగ్గర నుంచి వాళ్ళు అసలు దైవభీతి లేకుండా ఉంటారండి. ఎక్కడో ఒకరు ఇద్దరు, హోజియా చివర్లో, తర్వాత హిజ్కియా, కొంచెం ఆస, వీళ్ళు కొద్దిగా దేవుని మీద ప్రేమ కలిగి ఉంటారు. యెహోషాఫాత్ బాగానే ఉంటాడు. అయితే ఇదే దావీదు వంశంలో పుడతాడండి ఉజ్జియా రాజు. 2వ దినచర్యలు 26వ అధ్యాయం మీరు చదవాలి. మీరు ఎప్పుడు చదివిన ఒక వాక్యం చదవద్దండి, మొత్తం చదవాలి. ఇప్పుడు ఈయన రాజు అయినప్పుడు ఆయన వయసు 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఈయన పట్ల కృప చూపిస్తారు తెలుసా? 52 సంవత్సరాలు అన్నమాట. 52 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కానీ ఎట్లా ఉన్నాడంట, ముందు రాజు 16 సంవత్సరాలకి రాజు అయినప్పుడు చక్కగా బాగానే ఉంటాడంట. ఒక జకర్యా అనే ఆ దైవభీతి కలిగినటువంటి ప్రవక్త లాంటి ఒక వ్యక్తి నడిపిస్తూ ఉంటారు. ఈయన 16 సంవత్సరాలు కదా, అయ్యా ఇలా చేయాలి, ఇలా పరిపాలించాలి, ఇలా దైవభీతి కలిగి ఉండాలి, అప్పుడంతా బాగుంటాడు. ఇంకా ఆయన చనిపోయాడు, నడిపించే దైవభీతి కలిగిన వ్యక్తి చనిపోయాడు. ఇంకా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే తినాలి, తాగాలి, మన ఇష్టం, శరీరం కోరినవన్నీ కూడా మనం చేయాలి అని. అప్పుడు మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోతాడు. ఇంకా ఆయన శరీరానికి ఏమేమి ఇష్టం అంటే వ్యవసాయం చేయడం చాలా ఇష్టం అండి. రాజు కదా, ఇంకా చక్కగా 100 ఎకరాలు అన్నమాట, ద్రాక్ష తోటలు, ఓలివ తోటలు, బావులు తవ్వించి, ఇష్టం కదా, ఇంకా నీళ్ళు వస్తూ ఉంటాయి, ఒకటే పంట పండుతుంది. అసలు వాళ్ళు ఇలా చూస్తే 100 ఎకరాలు, అమ్మో, చుట్టుప్రక్కల రాజులు ఏంటి ద్రాక్ష తోట ఎన్ని 100 ఎకరాలు, అంజూరపు తోటలు ఎన్ని, ఓలివ తోటలు ఎన్ని 100 ఎకరాలు, ఇవంతా ఎవరు అంటే ఇవంతా ఉజ్జియా రాజుది అనమాట. ఆ తర్వాత సైన్యం, ఆయనకి ఎంత సైన్యం ఉంటుందంటే విస్తారమైన సైన్యం అన్నమాట. కనుక ఆ సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తే ఎప్పుడూ ఈయనకే జయం వస్తుందన్నమాట. ఇంకా ఓడిపోయిన వాళ్ళందరూ ఈయనకి కప్పం కడుతూ ఉంటారు. కనుక ఇంకా చాలా డబ్బు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు కప్పం కడతారు ప్రతి సంవత్సరం. ఇంకా అందరూ చెప్పుకుంటారు, అమ్మో ఉజ్జియా రాజుకి ఎలాంటి సైన్యము, ఆయన వచ్చాడంటే ఏ రాజైనా ఓడిపోవాల్సిందే అని ఆ సైన్యాన్ని గురించి చెప్పుకుంటుంటారనమాట. అప్పుడు ఆయన కీర్తి అంతా చుట్టుప్రక్కలంతా కూడా చాలా కీర్తి అన్నమాట. ఆయన పేరు మారు మ్రోగుతుందంటండి. అప్పుడు ఇంకేమని రాయబడుతుందంటే 26 2వ దినచర్యలు 2 క్రానికల్స్ అండి 26:16.
ఆ రాజుని దేవుడు దీవించాడు. దేవుని దీవెనల వలన అతడు జయాల్ని పొందుతున్నాడు, మహాసంపన్నుడయ్యాడు దేవుని యొక్క దీవెనలను బట్టి. కానీ ఎప్పుడైతే ఆయనకి సంపద వచ్చిందో, కీర్తి వచ్చిందో, ఆ రాజు బలవంతుడైన కొలది అతనికి గర్వం పెరిగిపోయిందంటండి. దేవునితో టచ్ లేనప్పుడు మనకు ఉన్న వాటిని బట్టి సైతాన్ మాట్లాడతాడు. ఉజ్జియా రాజా అని అందరు ఇలా చూస్తున్నారనమాట. అబ్బా ఏం టోటల్ మహారాజా మీకు, అబ్బా వేరే రాజులు వచ్చి ఇంత సైన్యమా, అసలు ఇందులో 10 వంతు కూడా మాకు లేదే, ఇంత సైన్యమా, మహాసైన్యం అన్నమాట. అప్పుడు ఆయనను అట్లా పొగుడుతూ వాళ్ళు కానుకలు ఇస్తుంటే ఆయనలో గర్వం పెరిగిపోతుంది అన్నమాట. ఇంకా అందరూ ఆయనను పొగడాలి ఆ స్టేజ్కి వచ్చేస్తాడనమాట. ఎంతవరకు దేవునికి దూరం అయిపోతాడంటే ఆయన ఒకరోజు దేవాలయంలోకి వెళ్తాడనమాట. ధూప కలశం పట్టుకొని దేవాలయానికి వెళ్తాడు. దేవాలయంలో 3 భాగాలు ఉంటాయండి. మొదటి భాగంలో ప్రజలు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. రెండో భాగాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. అక్కడికి యాజకులు మాత్రమే వెళ్ళాలండి. అంటే యాజకులు మామూలుగా కాదండి, వాళ్ళని శుద్ధి చేసి యాజకులుగా తైలం పోసి అభిషేకిస్తారు. ఒక వ్యక్తికి తైలం పోసి అభిషేకించారంటే ఆ వ్యక్తి దేవుని పని కొరకు ప్రత్యేకించబడ్డాడు. పరిశుద్ధమైన దేవుని యొక్క సేవకులు అన్నమాట. కనుక వాళ్ళు లోకంలో ప్రజల్లాగా జీవించడానికి లేదు, పరిశుద్ధపరచబడ్డం అన్నమాట. తైలం పోసారంటే పరిశుద్ధమైన దేవుని పని కొరకు. దే ఆర్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్స్ మిషన్. దే ఆర్ హోలీ అంటూ గాడ్. తల మీద టోపీ పెట్టుకుంటారు కదా, ఆ టోపీ మీద ఏముంటుందంటే క్యాప్ మీద హోలీ అంటూ గాడ్, దేవుని కొరకు పరిశుద్ధపరచబడిన ప్రత్యేకమైన బిడ్డలు, పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించేవాళ్ళు. మనందరం కూడా పుట్టినప్పుడు మనకి ఆయిల్ పోస్తారు బ్యాప్టిజం అప్పుడు. ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాం పరిశుద్ధమైన దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి అన్నమాట. ఎఫెసీ 1:4 ఉంటుందండి. మీరు పరిశుద్ధంగా జీవించడానికి లోక సృష్టికి పూర్వమే మిమ్మల్ని అందరినీ దేవుడు ఎన్నుకున్నారు, నన్ను కూడా అన్నమాట. అయినా కూడా ఉజ్జియా రాజు ధూప కలశాన్ని పట్టుకొని ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ దేవునికి ధూపం వేయబోయినప్పుడు అజారియా అనే యాజకుడు ఇంకా 80 మంది ధైర్యం కలిగిన యాజకులు దేవాలయంలోకి వెళ్ళి, మహారాజా మీరు ఇలాంటి పని చేయకూడదయ్యా, మీరు రాజు కావచ్చు, అయినా యాజకత్వం మీరు చేయకూడదు, దేవునికి సాంబ్రాణి పొగ వేయుట శుద్ధిని పొందిన యాజకులు చేయాలి, మీరు చేయకూడదు మహారాజా, మీరు ఇలా చేయబోతున్నారు, దేవుని కృపని కోల్పోతారంటే మీరేంటి నాకు చెప్పేది, నేను రాజు ఏమనుకుంటున్నారు, నేను పెట్టే దానితో మీరు తింటున్నారు, నాకు చెప్తారా అని ఆయన ధూప కలశాన్ని పట్టుకొని బలిపీఠం దగ్గర నిలబడతాడండి. అంతే, ఇలా ఇంకా సాంబ్రాణి పొగ వేయబోడు. అప్పటికే ఏమవుతుందంటే ఆయన నొసటి మీద కుష్ఠ వచ్చేస్తుందండి. వాళ్ళు చెప్తారు, మహారాజా అయ్యో మీకు కుష్ఠ వచ్చేసింది, మీరు వెళ్ళిపోండి అనగానే ఆయనకు తెలిసిపోతుంది ఆ కుష్ఠ. గబా గబా దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోతాడండి. అప్పుడు కుష్ఠ వచ్చిన వాళ్ళు ప్రజలతో కలవకూడదు, మరి ప్యాలెస్లో కూడా అందరితో ఉండకూడదు, ఆయనని వెలివేసినట్టుగా మూలకుంటాడనమాట. ఆ మరణాంతం ఉంటాడు. ఇంకా చూడండి, దేవాలయం కాదు అసలు ఇంట్లో కూడా మనుషులతో ఉండే ఆ యొక్క కృపని కోల్పోతాడు. అందుకే ఫిలిప్పీ 2:3 ఏముంటుందంటే, స్వార్థంతో కానీ అహంకారంతో కానీ ఎట్టి పని చేయకండి, మీరు ఆలోచనలలో తక్కువ అనుకువ కలిగి ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. ఇంకా ఏముంటుందంటే సిరాకు 3:18 అండి, ప్రభు నాతో మాట్లాడ, నీవు ఎంత అధికుడవో అంతగా నీవు వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభు నిన్ను దీవిస్తారు. ఎంతగా నువ్వు ఉన్నత స్థానానికి వెళ్తుంటే అంతగా తగ్గించుకుంటే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అమెరికాలో ఒక చెట్టు విల్లోస్ ట్రీ అంటండి, పెద్ద పొడవుగా పెరుగుతుంది. అది పెరుగుతున్న కొలది కొమ్మలు వంగి వంగి నేలను తాకుతాయంట. మనం కూడా అలా పెరుగుతున్న కొలది తగ్గించుకొని ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, దావీదు ఎంత తగ్గింపు స్వభావం ప్రభా. 1 దినచర్యలు 29లో నాయన 10 నుంచి 20 వరకు ఆయన ప్రార్థన చేస్తూ దేవాలయం కొరకు కానుకలు పోగు చేసినప్పుడు ప్రభా, ఇవన్నీ నీవిచ్చినవే కదా ప్రభా. నీవు మాకిచ్చిన వాటిని మేము తిరిగి నీకు ఇస్తున్నాం. మాదంటూ ఈ లోకంలో ఏముంది? మేము మా జీవితము నీడలాగా క్షణికమైనది ప్రభా అయ్యా అని తననెంతో తగ్గించుకుంటాడు ప్రభా. కానీ ఉజ్జియా రాజు గర్వంతో దైవభీతి లేకుండా యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజకత్వం చేయాలి, కానీ ఆయన మిమ్మల్ని ధిక్కరించి ప్రభా మరి సామ్రాణి పొగ వేయబోయి మీ శిక్షగా కుష్ఠాన్ని తెచ్చుకొని మరలా జీవితాంతము కుష్ఠరోగిగా ఉంటాడు ప్రభా. ఇంకా ఎవరి దగ్గరికి రాకుండా ఆయన ఆ కృపని కోల్పోతాడు. అలాంటి గర్వం, ఏ గర్వంతో సైతాను పడిపోయాడో, ఏ గర్వంతో ప్రభా కుష్ఠ వచ్చిందో నాయన హిజ్కియా రాజుకి, అయ్యా మాకు ఆ గర్వం రాకుండా సాయం చేయండి. ఈరోజు మేమేమై ఉన్నామో అది మీ కృప ప్రభా, మా ప్రతిభ కాదు నాయన. కనుక మీ కృపని బట్టి మీకు వందనాలు చెప్పే కృపని మాకు దయచేయండి. మంచి మనస్సు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అని. మీరు నేను ఏమై ఉన్నామో అది దేవుని కృప, కానీ మన ప్రతిభ కాదు. కనుక దేవునికి వందనాలు చెప్తూ దేవుడు మనకిచ్చింది 10 మందితో పంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది జీవ జల్లు.